వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. హీరో కూతురు అంటే హీరో చాలా గొప్పోడా, ప్రజల్లో నుంచి వచ్చినట్టుగా. హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు, హీరో కూతురులను అంత ఎంకరేజ్ చేయరు ఫ్యాన్స్. మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను. ఈజ్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేషనల్ ప్లేయర్ ఆడాడు బాస్కెట్బాల్. విష్ణు తెలియదు, గొప్పలు చెప్పుకొని నేను. విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్ జేఎన్టీ యూనివర్సిటీలో. నెంబర్ 1 స్టూడెంట్, 95 94. మనోజ్ క్రికెట్ ఆడాడు, వీళ్ళు ఆడారు. మనోజ్ని నటుడు అనుకున్నాను, విష్ణుని ఐపీఎస్ చేద్దాం మంచి ఆఫీసర్ అనుకున్నాను. కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు. అమ్మకు చెప్పాడు, నీ ఇష్టం నీదన్నా, అంతేగాని నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి అని కలలో కూడా ఊహించడా. ఓకే, ఇది కాకతాళీయం, ప్రకృతికి తెలుసు. ఓకే, మీరు మీ కూతురికి భయపడుతుంటారా? ఎవరికి? మీ కూతురు. ఓన్లీ ఆ అమ్మాయికే భయపడతా. ఏ విషయంలో? అన్ని విషయాల్లోనూ నా మీద రాక్షసులాగా ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్. అన్నీ ఆ అంటే ఓ అంటే కోపం ఆ పిల్లకి. నా కోపం ఆ అమ్మాయికి వచ్చింది. ఇంకెవరికి భయపడను, అంత భయపడతాను, అంత ప్రేమిస్తాను. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, దేనికి భయపడతారు? ఏదైనా 1 ఉంటాయి. రోజులో 10 సార్లు మాడితే 9 సార్లు నన్ను భయపడుతుంది, విసుక్కుంటుంది. మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్? గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేమో. నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను, పెళ్ళైన తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను. మీరు ఏ క్వశ్చన్ వేయాలి, ఏ ప్రశ్న వేయాలి, ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్సనల్కి వెళ్ళారు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు లేదా, మీరు సత్యశీలురా, చదువుకునేటప్పుడు ఏ అమ్మాయిని చూడలేదా? బట్ ఇబ్బంది పెట్టలా, ఏ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టలా. ఆ అమ్మాయికి ఇష్టమయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప ఒక అమ్మాయిని బలవంతం చేయడం, ఫోర్స్ చేయడం, ఫోర్స్గా వెంటబడడం, టార్చర్ చేయడం, వాళ్ళని కూడా కాల్ చేయాలి. సో ఏదన్నా పెళ్ళికి ముందే జరిగింది? పెళ్ళైనగా జరగలేదు, మళ్ళీ వేస్తున్నారు. తలకేస్తే ఈ మధ్యనే ఒక అతను అడిగేశాడు, తలకేస్తే మరకేస్తే తలకని. పర్సనల్గా డీప్గా ఉండేవాడు మీరు చెప్పగలరా? ఒక పత్రికాధిపతి అనవచ్చు, మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు, మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు, మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను. దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు, తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివ్వదు, అలా అడగగలను నేను. మరి మీరు మమ్మల్ని వేస్తారు, మేము మిమ్మల్ని వేయకూడదు. మీరేమైనా దేవుళ్ళ? మీరేమి ఇలా వేయచ్చు అంటే మీరు సత్యశీలురా, శ్రీరామచంద్రుడా, సత్యహరిశ్చంద్రుడా? కాదు, మీకు కూడా ఎన్నో ఉన్నాయి. మేము ఏనుకో ఖాళీగా దొరుకుతామని ఖాళీగా లేవు. నటులు ఖాళీగా ఉండడం, ఏదో వేద్దాం, ఒక సంచలనం క్రియేట్ చేద్దాం, అదే టీవీలో 20 సార్లు వేద్దాం అని మీ ప్రశ్న అది. కాదండి, ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక 14,500 మంది స్టూడెంట్స్ నా బిడ్డలుగా చూస్తూ, ఈ రోజున మీరు 40, నాకు పెళ్ళి దాదాపు 30 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అని సంఘటన గురించి ఇప్పుడు అడగడం అన్నది అప్రస్తుతం, మర్యాద కాదు. మీరు అడిగారు, ఆన్సర్ చెప్పాను. మీరు వేయచ్చు, భయపడదలుచుకోలేదు. ఓకే, మోహన్ బాబు గారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత దూరం ఎందుకు ఉంటున్నారు తెలుసుకోవచ్చు? మీ అభిమానుల కోసం. శంషాబాద్ పల్లెటూరు అంటే నాకు బాగా ఇష్టం. ఇక్కడ ఏంటంటే దీన్ని జల్పల్లి అంటారు. మనం మ్యాప్లో తీసుకుంటే హైదరాబాద్ మ్యాప్, ఈ ఏరియా కూడా జూబ్లీ హిల్స్ తర్వాత డెవలప్ అవుతుంది అన్నారు. ఓకే, నాకెందుకో ప్రశాంతంగా, అంటే అక్కడ కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది. అందులో ఆ ఇంటిని నెంబర్ 1 లొకేషన్ అది. లక్ష్మీప్రసన్నకి ఇవ్వాలనుకున్నాను, బిడ్డకు అడిగాను, నాకు ఇది కావాలి డాడీ అనేది ఇచ్చేశాను. విష్ణు మనోజు అడిగినా ఇవ్వాల, పాపకి ఇచ్చేశాను. నేను ప్రశాంతంగా ఉన్నాను, మేము కలిసి ఉంటున్నాం, విష్ణుబాబుతో ఉంటున్నాం. మనోజ్ మాత్రం అప్పుడప్పుడు వారానికి 2 సార్లు వస్తాడు, 3 రోజులు బయట ఉంటాడు. నాకు ఇష్టం ఈ ప్రశాంతమైన వాతావరణం, శబ్దాలు. చూడు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో. మా విద్యాలయాలు కూడా భారతదేశంలో
అసలు ఏషియాలోనే గర్వంగా చెప్పుకుంటాను. అంత గొప్ప విద్యాలయాలు, గ్రీనరీస్, బిడ్డలు, క్రమశిక్షణ, ఫుడ్డు. యా ఓకే. మళ్ళీ ప్రొఫెషనల్కి వస్తే గతంలో మీరు చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు, కాంబినేషన్లో విలన్గా, ఇద్దరు హీరోలుగా చాలా చేశారు. విలన్గా చేశాను, ఇద్దరు హీరోలుగా కూడా చేశాను. మీరు లాస్ట్ సినిమా నాకు తెలిసినంత వరకు కొదమసింహం అనుకుంటాను, అంతేనా? దాని తర్వాత నాకు గుర్తులే. పట్టణం వచ్చిన పతివ్రతలు చేసాం, బిల్లారంగా చేసాం, చక్రవర్తి చేసాం. దాని తర్వాత కొదమసింహం. ఏమో గుర్తులే. కొదమసింహం లాస్ట్ చివరి సినిమా. ఆ. ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా మీరు మళ్ళీ చేయకపోవడానికి? చిరంజీవి అడిగితే ఇప్పుడు చేస్తారు. సైరాలో చేస్తారా అడిగితే? ఎందుకు చేయను? అంతేనా? ఓకే. చేయదని ఎవరికైనా చెప్పానా? అదేగా. ఓకే. అంటే ఏదైనా కారణాలు ఉన్నాయా గ్యాప్ రావడానికి అని? నిజమైన కారణాలు నాకు తెలిసి లేవు, అతనికి లేవు అని నేను అనుకుంటాను. ఓకే ఓకే. మీరు ఇంతగా నన్ను ప్రశ్నిస్తుంటే ఎదిరిస్తున్నారు, బట్ మీరు పొలిటికల్గా ఉన్నప్పుడు ఏ జర్నలిస్ట్ ఎదిరించడం అంటే అప్రస్తుతంగా మాట్లాడినప్పుడు ఓకే అడగద్దంటాను. ఎదిరించడం వేరు, తిరగబడడం వేరు. బట్ రెండూ చేయలేదు. ఇదే స్పీడ్ మీరు పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు కాలేదు. జర్నలిస్టులని అంత ఎందుకు మీరు అంటే పొలిటికల్గా అంత స్ట్రాంగ్ కాదనా? అంటే మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూస్లలో ఇంత హార్ష్గా ఉన్నారా మీరు? హార్ష ఇది మీకు హార్ష్ అనిపిస్తుంది? హార్ష్ మీన్స్ మీరు ఎక్కువగా ఇంత చనువుగా ఉండేవాళ్ళు కాదు. బ్రదరు, కొంతమంది మాట్లాడే విధానాన్ని బట్టి మాట్లాడే క్వశ్చన్స్ ఏదో రఫ్ అండ్ టఫ్గా అడుగుతారు. అది వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోయింది కొంతమంది రాజకీయ నాయకులకు, కొంతమంది జర్నలిస్ట్ సోదరులకి. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నది కొంతమంది రాజకీయ దొంగల్ని. ఆ కొంతమంది జర్నలిస్టు సోదరులు అవినీతి పరులైనటువంటి కొంతమంది రాజకీయ నాయకులను అడిగి ఓకే మిమ్మల్ని అందరినీ ఒకే విధంగా అడుగుతారు. నన్ను ఎవరో ఒకరి ఇబ్బంది పెట్టారు, కానీ నేనెందుకు భయపడాలి? మీరు ఇప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేసింది బట్ మీరు కూడా చెప్పండి. జర్నలిజం అంటే కీ హోల్ జర్నలిజం చేయకూడదు. ఆ జర్నలిజంలో కూడా కొన్ని సిద్ధాంతాలు ఏం అడగచ్చు, ఏం అడగకూడదు. బట్ అవి మించి అడుగుతూ ఉంటారు కొంతమంది. మీరేం అడగలేదు, ఒకటి అడిగారు, ఎప్పుడు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఉండిందా అన్నది అప్రస్తుతం. అంటే ఇలా అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు ఆయన అంటారు. అవును. బట్ ఎనీవే, వెల్కమ్. ఓకే. అండ్ నేను ఇప్పుడు ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడేది ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఫలానా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు నేను ఇంత అన్నారు, గుర్తుందా? అది చెప్పండి. అది చెప్పడానికి మీ క్వశ్చన్ అడిగాను. ఏం అడుగుతారు? మీరు ఇంతకుముందు చెప్పారు ఆఫ్ ద స్క్రీన్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్ని తెలియదేయడం లేవు, అప్పుడు నేను చెప్పలేకపోయాను అన్నారు. మీరు గుర్తుందా మీకు? అది చెప్పడానికి నేను క్వశ్చన్ వేసాను యాక్చువల్గా. అవునండి. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 20 సంవత్సరాలు 1995 ఫస్ట్ టైం వెళ్ళాను. మహానుభావుడు రామారావు గారు, చంద్రబాబు ఇద్దరు పంపించారు. ఓకే. సడన్గా వెళితే నేను ఇంగ్లీషా బ్రహ్మాండంగా మాట్లాడలేను. అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్. అప్పుడు 30% అయితే ఇప్పుడు 75% ఇంగ్లీష్ మాట్లాడగలను, బాగా అనిపిస్తుంది. హిందీ అప్పుడు 2% అయితే ఇప్పుడు ఒక 25% మాట్లాడగలను అనిపిస్తుంది. తెలుగు భాష అప్పుడు అనర్గళంగా మాట్లాడగలను, ఇప్పుడు మాట్లాడగలను. కానీ జర్నలిజంలో తలకేస్తే మొలకు, మొలకేస్తే కాలుకి ఇలా వేస్తూ ఉంటారనే సంగతి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోగలిగాను. అంతే. సినిమా జర్నలిజం వేరు, రాజకీయ జర్నలిజం వేరు. ఓకే ఓకే ఓకే. అండ్ మీ వంశపారపర్యంగా ఎవరు మీ ఇదనుకుంటున్నారు? మీ ఏమంటారు, మంచు లక్ష్మి గారా, మన ఎవరు, మనోజ్ అండ్ విష్ణు, ముగ్గురిట్లో ఎవరు మీ కెరియర్ని కొనసాగిస్తారు? మీన్స్ యాక్టింగ్ కెరియర్. సారీ, మీరు యాక్టింగ్ కెరియర్, కుటుంబ పరంగా మీ కుటుంబ యాక్టింగ్ కెరియర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరియర్. కొంతమంది ఏం చేస్తున్నారంటే వంశం అన్నా అనుకోండి, వాళ్ళు వేరే విధంగా అంటున్నారు. ఓహో, ఈయన వంశం ఏమిటి అని. అంటే మా నాన్నగారు టీచరు, మా తాతగారు మామూలు ఇదిగా ఉండేవారు, నేను భక్తవత్సల నాయుడుగా మామూలుగా ఉండేవాడిని.
ఏ విషయం మేమేమో రాజులం కాదు, రాజవంశం అని చెప్పుకోవడానికి కష్టపడి వచ్చిన వాడం, మధ్యతరగతి కుటుంబం వాడం. కుటుంబంలో మీరేమన్నారు, కుటుంబంలో యాక్టింగ్ కెరియర్, మీ నేను టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరియర్. మన చేతుల్లో ఏమీ లేదు బ్రదర్. వాళ్ళ ఇక్కడ సినిమా రంగం అనేది అదృష్టంతో కూడా కూడుకున్న పని. వాళ్ళు యాక్టింగ్ పనికొస్తారా పనికిరారా అని అడిగారు అనుకో డైరెక్ట్గా. నా బిడ్డలు ముగ్గురు అత్యద్భుతమైన నటులు, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి నటులు. సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్. వాళ్ళు సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు, ప్రజల చేత శభాష్ అనిపించుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళు మంచి కథలు వినుకున్నా అదృష్టవశాత్తు కొన్ని అటు ఇటు అవుతాయి, కొన్ని హిట్ అవుతాయి. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఐ విష్ ముగ్గురు ఈ రంగంలో రాణించాలని, ఇదే రంగంతో పాటు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మంచులక్ష్మి గారు కలిసి యాక్ట్ చేసే సందర్భం ఎప్పుడు రావచ్చా? మీరు కథ తీసుకురండి, చేస్తాను. అలాంటి నాకు ఉద్దేశాలు ఇష్టమే, చెప్పారుగా. మంచి కథ తండ్రి చేస్తాను. ఆ అమ్మాయికి ఒక పొగరుంది నా ముందు, నేను చాలా గొప్ప నటిని. నాకు ఇంకా అహంకారమా పొగర రకరకాలుగా ఉంది. నా ఎదురుగా ఎవరినో యాక్ట్ చేస్తే వాళ్ళకంటే నేను శభాష్ అనిపించుకోవాలి, నేను శభాష్ అనిపించుకోవాలి సినిమా చూసి అనే పొగరు నాకు ఉంది. సినిమా ఎవరైనా కథ తయారు చేసుకోవడం చేద్దాం. ఆ అమ్మాయిని ఏ సీన్లను కనిపించలేకుండా చేస్తాను. ఓకే ఓకే నటుడుగా. అదే. అండ్ ఇంకా మీరు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి, లైక్ మీరు బాలీవుడ్లో దంగల్ లాంటి సినిమాలు, అలాంటి సినిమా దంగల్ అమీర్ ఖాన్ చేశాడు దంగల్ అంటే అమ్మాయితో అమ్మాయిలు పైకి రావడం, కుస్తీ యా, అలాంటి అంటే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా, ఈ పాటలు ఫైట్లు ఇలాంటివి లేకుండా మీలాంటి నటులే చేయగలరు కదా, అద్భుతమైన నటన. అలాంటివి ఎందుకు చేయలేకపోతున్నారు మన హీరోలు? తీయాలని మన హీరో ఇతరుల గురించి నేను మాట్లాడను. నేను తీయాలని కోరుకుంది. ఈ మధ్య నాకు 2-3 ఫెయిల్యూర్స్ వచ్చాయి, అందుకని డబ్బు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ సినిమా గాయత్రి హిట్ అయింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ కథ ఎవరిని తెచ్చారనుకోండి, అది ప్రాక్టికల్. కొంతమంది ధైర్యం చేస్తారు. నేను కొన్ని సినిమాలు ధైర్యం చేశాను, మీకు అర్థమైందా? కాబట్టి ధైర్యే సాహసే లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అంటే లక్ష్మి ఉంటేనే ధైర్యం వస్తుంది. అదే నీకు అర్థం కదా? అటువంటి చేయడానికి నాకు అభ్యంతరం లేదు. మా గురువుగారు ఎప్పుడూ తీశాడు మనుషులంతా ఒకటే అని. నేను యాక్ట్ చేశాను. ఓకే అండి, ఇప్పుడు గాయత్రి సినిమా గురించి మాట్లాడుకుందాం సార్. ఫిబ్రవరి 9వ తారీఖున ఉదయం వాటితో మహాశివరాత్రి ఇంకా 2-3 రోజులు ఉందనంగా గాయత్రిని, అత్యద్భుతమైన గాయత్రి మంత్రం, గాయత్రి దేవి, 24 అక్షరాలు, 24 దేవుళ్ళు ఉన్నారు దానిలో. అటువంటి గాయత్రి మంత్రం, ఆ పేరు విష్ణుబాబు పెట్టాడు. అది ఫిబ్రవరి 9 రిలీజ్ కాబోతుంది. విభిన్న పాత్రలు పోషించాను. అడగండి. మీరు ప్రతి సినిమా రీమేక్లు ఎందుకు తీసుకుంటారు? మోస్ట్ ఆఫ్ ద మూవీస్ రీమేక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు మీరు, ఎందుకు? లేదే, రీమేక్లు అల్లరి మొగుడు రాఘవేంద్ర గారి రీమేక్ కాదు. ఓకే, ఉన్నాయి, నేను పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, రీమేక్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అన్నది. చాలామంది ఇష్టపడతారు. మీరు హిస్టరీ తీసుకుంటే పేర్లు చెప్పను. ఓకే, రీమేక్ కోసం వెతకం, దొరికితే రైటర్ వచ్చి చెప్తాడు, సార్ పలానా లాంగ్వేజ్లోనే తీసి చూద్దామే అంట. బాగుంటే ఓకే. రీమేక్లు కూడా ఫెయిల్ అవుతుంటాయి కొన్ని. ఆ మలయాళంలో కొన్ని పిక్చర్స్ కొన్నాను నేను, అన్నీ హిట్ కాదు, 1-2 ఫెయిల్ అయినాయి. ఏది కంఫర్ట్గా ఫీల్ అవుతారండి? స్ట్రైట్ ఫిల్మ్ కంఫర్ట్గా ఫీల్ అవుతారా, రీమేక్ కంఫర్ట్గా ఫీల్ అవుతారా ఒక ఆర్టిస్ట్గా మీరు? డబ్బు విషయంలో రీమేక్ అయితే దానిలో ఏం తప్పులు ఉన్నాయి, ఏం డెవలప్ చేయొచ్చు మన నేటివిటీ కోసమని మనం అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. స్ట్రైట్ పిక్చర్ అయితే నటన అది ఇది ఒకటే, ఆ నటన చూసి నేను నటన చేయను, యాక్టింగ్ చేయను. కథ తీసుకుంటాను తప్ప వాళ్ళలాగా మనం ఎందుకు చేస్తాం? అప్పుడు ఐ బికమ్ ఏ ఫూల్. నో, కథ ఒరిజినల్ స్టోరీ అయితే కొంచెం డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే.
అండ్ ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ మదన్ అండ్ రైటర్ వచ్చి డైమండ్ రత్నబాబు. అసలు వీళ్ళిద్దరికి ఏ రకంగా చూసుకున్నా కనెక్టివిటీయే లేదు. అంటే ఆయన ఒక కామెడీ సినిమాలు ఎక్కువగా చేసి పేరు వచ్చిన రైటర్, ఈయనేమో ఒక ఆ నలుగురు లాంటి సినిమాలు చేసిన వ్యక్తి. అసలు వీళ్ళిద్దరు కాంబినేషనే ఎంతవరకు కరెక్ట్ అన్నది బ్రదర్, కామెడీ రాసిన డైలాగులు రాసే వ్యక్తి ఒక రఫ్ అండ్ టఫ్ డైలాగులు కూడా రాయగలడు. ఓకే. రఫ్ అండ్ టఫ్ డైలాగులు రాసే వ్యక్తి కామెడీ సీన్స్ రాయడం కష్టం అవుతుంది. డైమండ్ రత్నబాబు అనే వ్యక్తి దీనిలో కొంచెం టఫ్ డైలాగులు రాశారు, రామాయణం మహాభారతాల గురించి రాశారు. అలాగే కామెడీ డైలాగులు లేవు దీనిలో. ఓకే. నేను కమెడియన్ కాదు ఈ సినిమాలో, చూడండి. అలాగే పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ కథకు సంబంధం లేకపోయినా నా మీద ప్రేమతో 20 సార్లు వచ్చారు, 30 సార్లు వచ్చారు, రమ్మన్నప్పుడంతా వచ్చి కథా చర్చల్లో పాల్గొని కథలో లోపాలు కూడా ఉంటే చెప్పి శ్రేయోభిలాషిగా కొన్ని పంచెస్, అసెంబ్లీ రోడ్ ఇలాగా కొన్ని పంచెస్, 1 or 2 డైలాగ్, కొన్ని డైలాగ్స్ నా అగ్రజుడు రాశాడు. అలాగే ఈ సినిమాకు సంబంధం లేని పి వాసు డైరెక్టర్, వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అతను. కానీ తెలుగు ఇండస్ట్రీ నుండి కూడా కొంతమంది దర్శకులు మన బ్యానర్లో పనిచేసిన వాళ్ళు పిలిపించి కథ చెప్పి దీనిలో లోపాలు చెప్పమనేవాడిని. వాళ్ళందరూ కూడా మోహన్ బాబు గారికి ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకు ఇంతకుముందు ఫెయిల్ అయింది, సూపర్ హిట్స్గా ఇచ్చినటువంటి హీరో నిర్మాతగా హీరోగా ఎందుకు ఫెయిల్ అయింది, ఏమిటి లోపం అని తర్జనలు భర్జనలు చేసి తయారు చేసిన కథ ఇది. ఓకే. నాకు తెలిసి ఈ సినిమా ఒరిజినల్ నుంచి మీరు ఏమాత్రం తీసుకోకుండా ఒక 2-3 సీన్సో 4 సీన్సో తీసుకున్నారని తెలిసింది. మిగతా సినిమా అంతా మార్చేశారు. క్యారెక్టర్స్ తీసుకున్నాం, బేస్ తీసుకున్నాం, మీదంతా మార్చారు. అయినా కూడా అది ₹1 కోటి సినిమా అయిపోయి ఉంటుంది. నేను కూడా ఆ సినిమా చూసి ఎంత 2-3 కోట్లు అయిపోతుంది కదా అన్న, మించి అయింది. అయినా మీరు చాలా నిజాయితీగా ఆ సినిమాకి రైట్స్ కొనుక్కున్నారంట, పే నేను చేశారు. ఎప్పుడు సినిమాలు తీసినా నిజాయితీగా రైట్స్ కొంటాను. దొంగతనంగా ఇప్పటి వరకు నేను సినిమాలు దొంగలించను. ఏదైనా ఇంగ్లీష్ పిక్చర్స్లో అరసీను రైటర్ చెప్పచ్చు, నేను ఎక్కువ ఇంగ్లీష్ పిక్చర్స్ చూడను. దొంగతనం చేద్దామని అనుకోను. వేరే భాష, ఇప్పుడు మీరు రైట్స్ కొనుక్కున్నారు అనుకోండి ఒక భాషలో, మీరు తీసుకున్నారని తెలిసి మీ దగ్గర మళ్ళీ మీకు తెలియకుండా నేను ముందుగానే ఆ సీన్స్ పెట్టడం, అటు ఎంగిలి కూడుతున్నాం, అటు చేయను నేను. అందులో ఇప్పుడు కథా హక్కుల చైర్మన్ కూడా నేను. మా గురువుగారు చేసేవారు. ఇప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు, ఆ మెంబర్సు, కమిటీ సభ్యులు, ఆ రైటర్స్ అసోసియేషన్లో ఉండే వాళ్ళందరూ నన్ను ఫోన్లో అడిగి నేను ఒప్పుకున్నా. ఇప్పుడు ఇంకా 3 బాధ్యతలు ఉన్నాయి. 10 మందిలో తల ఉంచుకోవాల్సి వస్తుంది ఆ పని చేస్తే, అంతే. కథా హక్కుల చైర్మన్ అంటే ఏంటి సార్ మీరు చేసే? ఒక కథ మీరు కొన్నారు, ఏ అనే వ్యక్తి కొన్నాడు కథ, బి అనేవాడు దొంగలించాడు, లేకపోతే బి అనేవాడు ఏ అనేవాడి కంటే కూడా ముందు ఏ అనే వ్యక్తి ఒక సినిమా రైట్స్ కొన్నాడు, బి అనే వ్యక్తి అతను ఎప్పుడూ రిజిస్టర్ చేసున్నాడు. అయ్యా మీరు పలానా రైట్స్ ఏదైనా కొన్నారేమో కానీ నా దగ్గర రైట్స్ ఉన్నాయంటే ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాం? వాడు ఒరిజినల్ వాడు దొంగతనం లేవు కొన్నామంటే కొన్నారు, బట్ ఐ హ్యావ్ రైట్స్ అన్నప్పుడు ప్రాముఖ్యత ఎవరికి ఇస్తాము? ఒరిజినల్ వాడు తీసినప్పుడు ఈ కొనుక్కున్న వాడు చూసి తెలియకపోవచ్చు, రైటర్కి తెలియకపోవచ్చు, కానీ వాడు కొనుక్కునేశాడు. మీకు అర్థమైంది? ఆ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, హిట్ అయింది, ఇతను దాన్ని చూసి కొనుక్కున్నాడు, ఇక్కడ తెలియ కొనుక్కున్నాడు. ఈ సమస్యలు ఉంటాయంటాయి. దీనికి ప్రాధాన్యత ఇస్తామంటే ఆ టేబుల్ మీద కూర్చొని న్యాయం చేయాలి, చాలా కష్టతరమైన పని. అదొకటి. తెలిసి పలాని బి అనేవాడు రైట్స్ వాడి దగ్గర ఉన్నాయి, వాడు రిజిస్టర్ చేశాడంట అని దర్శకుడు తెలిసి, హీరోకు తెలిసి వాడేం చేస్తాడులే అని చేసిన కకృతి పడిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసమే అది.